మంచు కురిసే ఏలలో మంచు వారింట్లో గొడవెందుకో ఎందుకో ఏ విందుకో బొక్కలో గొడవెందుకో పేరు మంచు మనుషులు ఏమో పెద్ద కంచు వందల కోట్ల ఆస్తులు ఎట్టుకుని చక్కగా అంతా కలిసి కోడి కూర రాగి ముద్ద తింటా ఎంజాయ్ చేయండిరా బాబా అంటే ఏం ముద నష్టం రోగం వచ్చిందో ఏటో మరి పెద్దోడు అయ్య జబ్బలు పిసుకుతా చిన్నోడు కాళ్ళు పిసుకుతా ఆ కిలికచ్చగాల తల్లి లచ్చక్క చేతులు పిసుకుతా చెట్టు కింద గబిలాల్లా హాయిగా ఉండొచ్చుగా దిక్కుమాలిన రోగం వచ్చింది చీటికి మాటికి కీచులాడుకుంటారు గాలాట ఎట్టుకుంటారు ఓ లలలల గొడవ పెద్దగా అయిపోతుంది ఏటన్నా అంటే ఆ చిన్నోడు తుర్రుమని లాగెత్తుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు ఏటైందిరా చెప్పరా బాబు అని పోలీసు వాళ్ళు అడిగితే అబ్బే ఏటీ లేదండి మళ్ళీ వస్తానని చెప్పేసి బండి ఎక్కి ఇంటికి వచ్చేస్తాడు పోలీసులకు కూడా మా చెడ్డ సిరాకు వచ్చేస్తుంది వీళ్ళతో చూసి చూసి వీళ్ళను నగర బహిష్కరణ చేసేట్టున్నారు తిక్కలో సంతా అని వాళ్ళ గిల్లికజ్జాలు పాడైపోను పోయిన జన్మలో బద్ధ శత్రువులందరినీ ఈ జన్మలో ఒకే ఇంట్లో పుట్టించినట్టున్నాడు రా మామ దేవుడు అందుకే ఇట్లా కొట్టుకొని సత్తున్నారు ఈడు చిన్నోడు మొన్న ఇంట్లో తల్లి పుట్టినరోజు ఉందని పెద్ద పెద్ద డీజేలు ఎట్టుకుని జనరేటర్లతో లైటింగ్ ఎట్టుకుని అందరినీ పిలిచి తాగి తందాన పాట పాడదామని చూశాడట అది చూసి పెద్దోడికి కళ్ళు మండి జనరేటర్ లో పంచదార పోయించాడట మా అన్నగాడి జనరేటర్ లో పంచదార పోయించి పార్టీ మొత్తం పాడి చేశాడు ఆడి మీద చర్యలు తీసుకోండి సారో అని మళ్ళీ పోలీస్ స్టేషన్ కి లాగెత్తాడు చిన్నోడు ఇటు చూస్తేనేమో ఆడు పంచదార పోయలేదు చిన్నోడు చెప్పే దాంట్లో నిజం లేదు అని తల్లి చెబుతోంది ఈ పంచదార గోలేడురా బాబోయ్ అని జనం తలకాయ పట్టుకుంటున్నారు ఇప్పుడు చాక్లెట్ లాక్కున్నాడని బడి పిల్లలు గొడవెట్టుకున్నట్టు ఎద్దుల్లా పెరిగిన ఈ మొద్దులు గలాట ఎట్టుకోవడం ఏంట్రా సిగ్గు లేకపోతేను బుద్ధి లేకపోతేను అని తిట్టిపోతున్నారు జనం ఇక గోబగుయ్యమనిపించిన కేసులో ఇరుక్కున్న పెదరాయుడు ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక సత్తున్నాడు ఈ వయసులో బొక్కలోకి వెళ్తే ఏటి పరిస్థితి అని బాధపడిపోతున్నాడట చీసే ఇట్లాంటోళ్ళని కన్నానేంట్రా బాబా ఈ ఎదవలతో ఎట్టుకుని ఇప్పటికే ఉన్న పరువంతా పోగొట్టుకున్నా ఇక ఏ ఏట్లోకి వెళ్ళినా సంబంధం లేదన్నట్టు తన పనేదో తాను చేసుకుంటున్నాడట పెదరాయుడు చక్కగా 2 పెగ్గులు వేసుకుని గుగ్గిళ్ళు తినుకుంటూ అసెంబ్లీ రౌడీ సినిమా సుత్తా ఎంజాయ్ చేస్తున్నాడట ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో వ్యవహారం చక్క పెట్టుకోవడం చేత కాలేదు గాని ఆ సిన్నోడు రాజకీయాల్లోకి వచ్చి పగల తీస్తాడట ఆలగడ్డకెళ్లి అత్తగారి సమాధి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు పెద్ద పుడింగిలా రాజకీయం చేస్తా ఆలగడ్డలో చక్రం తిప్పుతా అంటే ఇన్నాళ్ళ నుంచి రాజకీయం చేస్తున్న వదిన గారు ఊరుకుంటారా అసలే అక్కతో మామూలుగా ఉండదు అయ్యలా నీతులు చెప్పే రకం కాదు తేడాలు వస్తే మొత్తానికే మాయం చేసే రకం చక్కగా ఇంట్లో కూకొని అయ్యలా రోజుకు 2 పెగులు వేసుకొని ఉండరా అంటే ఆడు ఆలుగడ్డకెళ్ళి ఆలుగడ్డలు తింటా అంటున్నాడు ఆడికి చివరికి ఆలుగడ్డే గత అయ్యేట్టుంది ఏటైనా మంచు ఫ్యామిలీలో అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే అది మంచు లచ్చక్కే వాళ్ళు గుద్దుకుంటుంటే ఫిలిం నగర్ ఇంట్లో కూకొని హాయిగా కజ్జికాయలు తింటుంది లచ్చక్క గొప్ప అదృష్టవంతురాలే మరి అన్నట్టు చెప్పటం పరిస్థితిని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓసారి ఆ గంటని టంగుమని కొట్టండి ఆ తర్వాత అందరం కలిసి ఓ ఆట ఆడుకుందాం.